నమస్కారం. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున వారాలన్నింటిలో కూడా మొట్టమొదటి వారం ఆదివారం. ఆ రోజు మనం ఏ దేవుణ్ణి పూజించాలి, గ్రహాల్లో మనం ఏ గ్రహాన్ని పూజించాలి అనే విషయాలు మనం ఆదివారం నాడు పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదివారం అంటే ఆది అంటేనే మొదలని అర్థం మనకి. కాబట్టి ఆదివారం అంటే వారాల్లో మొదటి వారం ఆదివారం. ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటోంది శాస్త్రం. కాబట్టి ఆదివారం నాడు సూర్య భగవాను కనుక ఆరాధించినట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే మనకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అన్నీ ఉన్నా కూడా అనుభవించాలి అంటే మనకి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు. కాబట్టి ఆదివారం కదా, ఈవేళ సెలవు రోజు, మనం లేటుగా లేద్దాం, ఎప్పుడో చేద్దాం అనుకుంటే కాదు. 6 రోజులు మనం సజీవంగా చక్కగా ఉండి మన పనులన్నీ మనం చేసుకోవాలి అనుకుంటే మనకి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఆదివారం నాడు తప్పకుండా సూర్యోదయానికి ముందుగా, ఆదివారం అనే కాదు, ఎవరైతే సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు ఏనాడో చెప్పారు. కాబట్టి ఆదివారం నాడు తప్పకుండా మనం సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేసి మన ఇంట్లో దీపారాధన చేసుకుని అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూసి నమస్కారం చేసుకున్నట్లయితే మనకి ఆ సూర్యకిరణాలు, ఉదయాన్నే పడే సూర్యకిరణాల ద్వారా మన శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. దాంతోపాటు పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు మన మీద పడడం చాలా మంచిది. అదేవిధంగా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసినట్లయితే మనకు ఆ రోజంతా చేసే పనుల్లో ఉత్సాహం, ఆనందం అన్నీ కూడా ఉంటాయి. మంచి శక్తి కలుగుతుంది. రోజంతా మనం ఏ పని చేసినా కూడా చురుకుగా చేయగలుగుతాం. అదేవిధంగా రావణాసురుడికి రాముడికి జరుగుతున్న యుద్ధ సమయంలో రాముడు అలసిపోయినప్పుడు అగస్త్య మహర్షుల వారు ఆదిత్య హృదయాన్ని ఆ రాముడికి బోధించారట. బోధిస్తే అది విన్న తర్వాత, అది పఠించిన తర్వాత ఆ యొక్క రాముడు యుద్ధంలో విజయం సాధించాడు అని చెప్తారు. కాబట్టి ఆదివారం నాడు ఆ సూర్య భగవానుడు అనుగ్రహం కోసం మనం సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యాన్ని ఇవ్వడం మంచిది. ఎలాగంటే సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతిలో నీళ్లు పోసుకుని ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః అనుకుంటూ ఆ సూర్య భగవాను మనసులో తలుచుకుంటూ 3 సార్లు ఆయన ఎదురుగా నీటిని విడిచిపెట్టడం. అదేవిధంగా ఆయనకి పాలు, బెల్లం, బియ్యం కలిపినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం మంచిది. అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే, ఏదైనా దీర్ఘకాలికంగా రోగాలు ఉన్నవాళ్ళు కూడా ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మనకి నవగ్రహాలు 9 ఉన్నాయి. 9 కూడా మొట్టమొదటి వారు గ్రహాల మధ్యలో ఉండేవారు సూర్యుడు. ఆ యొక్క రవిని ఆదివారం నాడు ఆరాధించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం. ఆదివారం నాడు ఎవరైనా సరే జాతకంలో రవిగ్రహం బాగోలేకపోతే ఒకసారి మీ జాతకాన్ని చూపించుకుని రవి మంచి స్థానంలో ఉన్నట్లయితే మీకు మంచి ఉన్నత ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. శిరో సంబంధమైన బాధలు కానీ ఏదైనా సరే శారీరకంగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే సూర్య భగవాను ఆరాధించాలి. మీరు ఆదివారం నాడు ఉదయాన్నే లేచి సూర్య భగవానుడు రావడానికి ముందే, అంటే సూర్యోదయానికి ముందే లేచి ఇంట్లో స్నానం చేసి దీపారాధన చేసుకుని ఆ ఇష్టమైన దైవం దగ్గర, కులదైవం దగ్గర 4 దీపాలు పెట్టి నమస్కారం చేసుకుని ఆ సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి పాయసాన్ని, బెల్లం, బియ్యం, పాలు కలిపిన పాయసాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానుడికి నివేదించి ఆదిత్య హృదయాన్ని
చక్కగా చదువుకోవడం, లేకపోతే దేవుడి మందిరంలో కూర్చుని మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని ఒక 4-5 సార్లు ఆదిత్య హృదయాన్ని విన్నా కూడా మనకి మంచి శక్తి అనేది కలుగుతుంది. అదేవిధంగా